మిత్రా, ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఇక నీ స్థానం ఇది. రా. శతద్రు వంశం 100 మందిని చంపిగాని చావని వీర వంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పగిచ్చు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. శబ్బాష్. నాకు ప్రాణభిక్ష పెడతావా? కుతో హుమే. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయబడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెప్తా. బెన్ను చూపిన వీరుల్ని ఎన్నుకొని పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహోడ్. ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతానికి ఫౌజే. వాడిని ప్రాణాలతో వదలని యువరాణి. వాడి తల నరికి ఆ రక్తంతో కాలభైరవుడి కాలకి అభిషేకం చేయటం మీరు చూడాలి. షురూ. 1 10 23 ఏ పిచ్చేసే మార్కన్న. 29 31 ఏ మనూస్కి బర్నాడే కన్న పి 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 సాబ్. 32 42 53 61 77 77 93 95 95 95 99. చాలా షేర్ ఖాన్, ఇంకా 100 మందిని పంపిస్తావా? శబాష్ 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 శబాష్. భైరవా, ఇంతకాలం నా పేరు చెప్తే రాజ్యాన్ని అప్పగించిపోయిన రాజుల్ని, నే కన్నెర చేస్తే యుద్ధం చేయకుండానే పారిపోయిన సైన్యాన్ని చూశానురా. కానీ గుండె దిగుతున్నా లెక్క చేయకుండా శత్రువు గొంతుని చీల్చావు. మొట్టమొదటిసారి నిన్నే చూస్తున్నాను రా. అఖండ భారతదేశాన్నే గడగడలాడిచ్చిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోతున్నాడు రా. నీలాంటి వీరుడితోనే చేయగలపడం నా అదృష్టం. ఆత్మిలా మేరీ జాన్. ఈ షేర్ ఖాన్ దోస్తు మీద కాలెత్తుతావా? మాటిచ్చావు షేర్ ఖాన్. రాజ్యాన్ని, రాణిని నాకు అప్పగెత్తానే మాటిచ్చావు. ఇచ్చిన మాట తప్పుతావా షేర్ ఖాన్? చెప్పు, తప్పుతావా? మిత్రా, మగాడు వాడా నేనా? నాకు తక్కనిది ఇంకెవరికి తక్కకూడదు. నా మోనికి, నా సర్వం, నా ధైర్యం నువ్వే మిత్రా. నిన్ను కాదని భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని వెర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలీదు. ఈరోజు నువ్వు అస్తమించచ్చుగాక, కానీ ఏదో ఒక రోజు
ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా.